భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. సిఏఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా వచ్చే ఏడాది మే 13 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇక 2019 జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ల సెంటర్లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్న వ్యక్తి. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు ట్రైబ్యునళ్లలో లాయర్గా ప్రాక్టీస్ చేసి మొదటిసారి 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది న్యాయమూర్తిలో జస్టిస్ ఖన్నా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన స్వయాన సోదరుడి కుమారుడు. ముఖ్యమైన రాజ్యాంగ సంబంధ కేసుల్లో పెదనాన్న జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఇచ్చిన తీర్పులతో స్ఫూర్తి పొంది న్యాయవాద వృత్తి వైపే మొగ్గు చూపారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గాను, అంతేకాకుండా భోపాల్లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడుగాను కొనసాగుతున్నారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ ఇచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఖన్నా భాగస్వామి.